ఆ అగ్రెసివ్గా వెళ్ళాలి అనుకునే దీనిలో ఆయన ఉన్నాయి. ఇది లీడ్ పెడితే అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి రూ. 200 రూ. 250 నేరుగా ఒక వ్యక్తి అకౌంట్లోకి వెళ్ళింది అనే మాట బయటకు వస్తుంది. ఈ వ్యక్తి ఎవరు అనేది ఇంకా బయటకు మాట్లాడాల్సి ఉంది. నేరుగా దీనికి సంబంధించి ఈ 1,00,000 కోట్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది, ఆయన అకౌంట్లోకే వెళ్ళినాయి ఇవన్నీ అనే మాట కూడా ఆల్రెడీ ఓపెన్గా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మాట్లాడేస్తున్నారు, చాలా కాలంగా మాట్లాడుతున్నారు. దీన్ని లీడ్ తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు ఎలాగూ ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి హోటల్లోనే ఉన్నారు వాసుదేవరెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆయన ప్యాలెస్ చిన్న ఇది సార్, అంటే ఒక ఆరోపణ చేసినప్పుడు నిర్దిష్టంగా కొన్ని ఆధారాలు పెట్టుకునే చేస్తుంది తెలుగుదేశం కానీ జనసేన కానీ. వాళ్ళ ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఉన్నాయి. లేకుండా అయితే వాళ్ళు ఏం మాట్లాడట్లా. అదే ఆధారాలను బేస్ చేసుకుని సిఐడి ఇప్పటికే ప్రోబ్ ఇనిషియేట్ చేసి ప్రోగ్రెస్ సాధించి ఉండాలి కదా. ఎందుకని ఇంకా సిఐడిని వెనక్కి లాగుతుంది? ఇంకా సిఐడిలో వైసీపీ అవశేషాలు ఏమైనా ఉండి ఉంటాయంటారా? సిఐడిలోనే కాదండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయనేది ఈ మధ్య కదా ఒక గొడవ జరిగింది. ఇతను వంశీ మిస్సింగ్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మిస్సింగ్ వ్యవహారంలో కృష్ణా జిల్లా ఎస్పీ మీద కూడా మాట్లాడారుగా గంగాధర్. మాట్లాడుతూ ఆయనకు తెలిసే ఇతను అబ్స్కాండ్ అయ్యాడు అని ఆ కేసు నుంచి, ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ కావాల్సిన వ్యక్తి కదా ఆయన. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి కేసులో ఆయన 17వ నంబర్లో ఉన్నాడు. ఒకటికి A1గా పట్టుకొచ్చి అరెస్ట్ చేయబోతున్నారు అని వార్తలు వచ్చినాయి. ఆ వార్తల్లో అంటే అరెస్టు కాకపోవడానికి కారణం లోకల్ పోలీస్ నుంచి సపోర్ట్ అందింది అనేది విన్నాం మనం. ఈ కేసులో కూడా దాదాపు అదే పరిస్థితి. అలాగే వీళ్ళ బంధం ఈ రోజుది కాదు అంటున్నారు. వాసుదేవరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బంధం వైఎస్ఆర్ దగ్గర నుంచే ఉంది. ఇంకొక సందేహం వస్తుంది సార్, అంటే గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ సమ్ అప్రహెన్షన్స్ ఓవర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది యాక్ట్స్. అంటే ఏ రకమైన యాక్ట్స్ అక్కడ ఉపయోగించి ఫలానా చట్టం కింద వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే వాటిలో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయని అనుమానం కొద్దీ వాటిని తిరిగి లోతుగా పరిశీలిస్తున్నారా? అంటే ఈజీగా బెయిల్ తీసుకుని వెళ్ళిపోకుండా చూడాలి అనేది ప్రయత్నం అండి. ఈజీగా బెయిల్ తీసుకునేలాగా ఒక లూజ్ అండ్ వదిలిపెట్టేసి అరెస్టులు చేయొద్దు, కొంచెం పటిష్టంగానే చేయండి. కొంతకాలం లోపల ఉండేలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైతే దాదాపు 16 నెలలు హోల్డ్ చేశారో ఆ రోజుల్లో ఆ ధోరణిలోనే ఉండేలాగా పటిష్టమైనటువంటి సాక్ష్యాధారాలు బలంగా నిలబడేటట్టుగా ఉండాలి. రెండోది ఈ ఎలాగూ వాళ్ళకి దీనికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి. నగదు వసూళ్లు మాత్రమే జరిగినాయి, ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాదు, కార్డు కానీ ఏది వాడలేదు వాళ్ళు. ప్రతి ఒక్కరికి పక్కన ఏటీఎంలు పెట్టి మరీ నడిపారు. మీరు వెళ్ళి అక్కడ క్యాష్ డ్రా చేసి వచ్చి కట్టి డబ్బులు తీసుకెళ్ళండి అని ఈ ధోరణిలో నడిపారనే దానికి సంబంధించి ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. వచ్చి మాట్లాడమంటే మందుబాబులు మొత్తం వచ్చి అక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి ఉంది. ధరలు పెంచారు అనే గొడవ కూడా వాస్తవం. రెండోది వీళ్ళు సంక్షేమ పథకాల కింద ఇచ్చినటువంటి డబ్బులు హైక్ జరిగింది కదండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అదే అవేమన్నా తగ్గించారా ఈ 3 నెలల్లో? తగ్గించారు కదా, ఇప్పుడు తగ్గిస్తూ నిన్నే కదా ఆయన ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన మీద మళ్ళీ అటునుంచి దాడి జరుగుతోంది. ఇక తాగుతారు చూడండి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. సరే తాగారా లేదా, తాగుతారా లేదా, లేదు వీళ్ళు ధరలు పెంచిన టైంలో ఏమైనా తగ్గిందా? నిజంగానే ఆయన చెప్పినట్టు మద్యపాన నిషేధం కోసం నేను ధరలు పెంచాను అన్నాడు ఆయన. మద్యపాన నిషేధం అమలు కోసం ధరలు పెంచడం ఏమిటి? ఇది ఏమైనా పర్సనల్ ఎజెండానా? ధరలు పెరిగితే మందు తాగేవాళ్ళు వాళ్ళ క్వాంటిటీ తగ్గించుకుంటున్న విధానంగా మానేస్తారని ఆయన ఏదో ఊహించుంటారేమో. లేదు, అది కేవలం మోసం చేయటం కోసమేనండి, అంతకు మించి మరేమీ లేదు. అంటే ఆయన అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటాడు? ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒకటి ఎన్టీ రామారావు గారి స్టైల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటించాలి, లేదంటే మామూలుగా ప్రపంచంలో అంతా ఎలా జరుగుతోందో అదే పద్ధతిలో నడవాలి. మద్యం పాలసీ అని ఒకటి పట్టుకొచ్చి బేవరేజ్ సంబంధించి ఒక కార్పొరేషన్ విడిగా పెట్టి దానికి ఒక ఎండీని పెట్టి, ఇంతకుముందు టోటల్గా వీళ్ళ చేతుల్లోనే ఉండేది, ఎక్సైజ్ వారి చేతుల్లోనే ఉండేది ఈ వ్యవహారం అంతా. ఎందుకు దాన్ని 2 ముక్కలు చేసి ఆయన్ని విడిగా పెట్టి
వాసుదేవరెడ్డి గారిని విడిగా పెట్టి ఆయన దగ్గర నుంచి ఈ యాక్టివిటీ అంతా నడిపించి తాను ఇది ఎలా నిర్వహించాలో ఆయనకి ప్రతిక్షణం క్లాసులు చెప్పి ఇవన్నీ బయటకు వచ్చేసి జనాలు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలే. సో అంత ఈజీ కాదు ఇది, చాలా సీరియస్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి దీనిలో, చాలామంది ఇరుక్కునేటువంటి ప్రమాదం ఉంది. ఇది మొదటి నుంచి అనుకుంటున్నదే, మద్యంకి సంబంధించిన కేసుల్లో చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనేది. ఆ మూల్యం చెల్లింపజేయటానికి కొంచెం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఆయనతో పాటు నేరుగా సీఎంతోనే రిలేషన్ దీనిలో, ఇంకెవరూ లేరు మధ్యలో. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే దాదాపు అన్ని వ్యవస్థలని బైపాస్ చేసి తానే నేరుగా ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి ద్వారా ఈ ఆపరేషన్ చేయటం వలన ప్రతి కేసులోనూ ఆయనే అని చెప్పడానికి క్లియర్గా ఒక ఇండికేషన్ ఆయనే ఇచ్చేసుకున్నాడు. ఆయనే రూట్ మ్యాప్ ఇచ్చేసాడు. సో ఆయన ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం వాసుదేవరెడ్డి గారి మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఇది వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సీరియస్గా. రైట్. ఇంకా వేరే పొలిటికల్ అంశం అంటే వాస్తవంగా డెవలప్మెంట్ పాలిటిక్స్ రెండు ఇన్వాల్వ్ అయిన ఇది భరద్వాజ్ గారు, గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ రామోజీ పేరు పెట్టాలని ఎడిటర్స్